నగర ప్రజల చిరకాల కోరిక తీరబోతుందనే చెప్పొచ్చు. ఏదైతే గుంటూరు శంకరలాసు ఫ్లైఓవర్ని కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు కూడా కొద్ది రోజుల్లో ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ శంకరలాసు ఫ్లైఓవర్కి సంబంధించి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో 98 కోట్లతో ఏదైతే ఈ ఫ్లైఓవర్ శాంక్షన్ చేసి దీని పనులు కూడా ఇప్పటికే మొదలుపెట్టారు. ఏదైతే ఈ షాపులు యజమానులు కావచ్చు వీళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళకి సంబంధించి కాంపన్సేషన్ కూడా ఈ మధ్య కాలంలోనే ఇవ్వటం జరిగింది. ఈ నేపథ్యంలో గుంటూరు ఏదైతే 1 టౌన్ని 2 టౌన్ కలిపే విధంగా ఈ ఫ్లైఓవర్ ఉండబోతుంది. ఈ ఫ్లైఓవర్ కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కావచ్చు, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి కూడా దీనికి సంబంధించి ఫ్లైఓవర్కి సంబంధించి కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో ఈ 98 కోట్లు శాంక్షన్ చేసి మరికొన్ని రోజుల్లో కూడా ఈ ఫ్లైఓవర్ పనులు ప్రారంభించబోతున్నారు. ఈ కొన్ని రోజుల్లో ఈ ఫ్లైఓవర్ మీద కూడా రాకపోకలు ఆపి ఈ ఫ్లైఓవర్ని స్టార్ట్ చేయబోతున్నారు. అయితే గతంలో ఏదైతే 2017లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఎంపీ గల్లా జయదేవ్ దీన్ని ఫ్లైఓవర్ ఎక్స్టెండ్ చేసి ఎక్కువ దూరం కూడా పెంచాలని 167 కోట్లతో అప్పుడు శాంక్షన్ చేయటం జరిగింది. ఆ ఫ్లైఓవర్ కాకుండా ఇప్పుడు కొత్తగా సేతుబంద్ కింద ఏదైతే పెమ్మసాని చంద్రశేఖర్ ఫ్లైఓవర్ చేశారు దీన్ని కాకుండా ఆ ఫ్లైఓవర్ చేస్తే బాగుంటుందంటూ కూడా కొంతమంది చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. ఏదైతే ఈ షాపు యజమానులు కావచ్చు వీళ్ళందరూ కూడా చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు దీనికి సంబంధించి కూడా షాపు ఓనర్స్ ఏమంటున్నారు, దీని అసోసియేషన్ వాళ్ళు ఏమంటున్నారు అనే దాన్ని కూడా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నా పేరు నడింపల్లి గురుదత్. అరండల్పేట బ్రాడీపేట షాప్ బిల్డింగ్ ఓనర్స్ షాప్ కీపర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీని, అడ్వకేట్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు ప్రధానంగా శంకర్ విలాస్ ఫ్లైఓవర్ కట్టే ఏర్పాట్లు జరుగుతున్న సందర్భంగా మా అసోసియేషన్ తరఫున పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, ఇతర ప్రజాప్రతినిధులకి, అధికారులకి మా అసోసియేషన్ తరఫున రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్స్లో మేము ముఖ్యంగా కోరుతోంది, మొదటి నుంచి 2016లో ఎస్టాబ్లిష్ చేసాం ఈ అసోసియేషన్ని. మొదటి నుంచి మేము కోరుతోంది లాడ్జ్ సెంటర్ నుంచి హిందూ కాలేజ్ సెంటర్ వరకు ఆనాడు గల్లా జయదేవ్ గారు ఎంపీగా ఉండగా ప్రామిస్ చేసి అయ్యన్న పాత్రుడుగా ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్న సందర్భంలో మన శంకర్ విలాస్ ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చి పత్రికాముఖంగా మీడియా ముఖంగా చెప్పిన ఏ ఫ్లైఓవర్ అయితే ఉందో ఆ ఫ్లైఓవర్ కోసం కావాలని మేమందరం కోరుతున్నాం. ఆ ఫ్లైఓవరే వస్తుందని ఆశిస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర మంత్రి అయిన పెమ్మసాని చంద్రశేఖర్ గారు సేతుబంధన్ స్కీమ్ కింద 98 కోట్లు శాంక్షన్ అయ్యాయి కాబట్టి ఆ బ్రిడ్జ్ సైజుని కుదించి ఉన్న డబ్బుతో సరిపెడదామనే చేద్దామనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. కాకపోతే ఇది ఏ రకంగా కూడా ఉపయోగపడదు ప్రజలకి, ఇక్కడున్న గుంటూరు ప్రజలకి ఉపయోగపడదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు విజనరీ 2047కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేసే పనిలో ఉన్నప్పుడు గుంటూరుకి అమరావతికి అనుసంధానం చేస్తూ ఉన్న బ్రిడ్జ్ ఇది శంకర్ విలాస్ ఫ్లైఓవర్. గుంటూరు నుంచి అమరావతికి వెళ్ళాలంటే ఈ ఫ్లైఓవర్ దాటే వెళ్ళాలి. ఈ ఫ్లైఓవర్ ఆ రకమైన ఫ్లైఓవర్ ఉంటేనే, సింగిల్ పిల్లరు హై రైజ్ ఫ్లైఓవర్ ఉంటేనే ఇక్కడున్న వ్యాపారాలు దెబ్బతినవు, ఇక్కడున్న ప్రజలకి సౌకర్యంగా ఉంటుంది. అదేవిధంగా ఆ రోజు అయ్యన్న పాత్రుడు గారే చెప్పారు, ఈ బ్రిడ్జి తీసే ముందరే ఆర్యూబీలు కట్టి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి, మరి అదర్ 1 టౌన్కి సంబంధించిన అన్ని హాస్పిటల్స్ ఉన్నవన్నీ 1 టౌన్లో ఉన్నాయి. ఈ హాస్పిటల్స్కి వెళ్ళాలంటే అండర్ పాస్ లేకపోతే ఇబ్బంది పడతారు ప్రజలందరూ. కాబట్టి ముందర అండర్ పాస్ వేసి దాని తర్వాత ఫ్లైఓవర్ కడతామని ప్రామిస్ చేసి ఉన్నారు. మేము ముఖ్యంగా అడిగేది, ఆ రకమైన ఏర్పాటు చేస్తే
అందరికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేకపోతే ఇప్పుడు ఈ బ్రిడ్జి కనుక తీసేస్తే 4 సంవత్సరాలు పడుతుందో 5 సంవత్సరాలు పడుతుందో తెలియదు. ఈ బ్రిడ్జి తీసేస్తే 1 టౌన్కి 2 టౌన్కే కాకుండా అమరావతికి వెళ్ళే ప్రజలకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. కాబట్టి మేము వారిని కోరుకునేది పెమ్మసాని చంద్రశేఖర్ గారిని కానీ ఇతర ప్రజాప్రతినిధుల్ని మా ఉన్న డిమాండ్ని పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు బెల్లంకొండ శ్రీనివాసరావు అండి. అరండల్పేట, బ్రాడీపేట షాప్ ఓనర్స్ అండ్ షాప్ కీపర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ఇప్పుడు నేను చెప్తున్నానండి. 2016లో ఏ బ్రిడ్జ్ అయితే ఆ రోజున ప్రపోజ్ చేశారో ఆ బ్రిడ్జి కట్టాలనే మేము అడుగుతున్నాము. మేము బ్రిడ్జిని ఎక్కడ వ్యతిరేకించట్లేదు. మా డిమాండ్స్ ఏంటంటే పెరుగుతున్న అవసరాల దృష్ట్యా విజనరీ చీఫ్ మినిస్టర్ నుండి 2047 వరకు పనికొచ్చే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తున్నప్పుడు ఇప్పుడు తీసుకునే బ్రిడ్జి వీళ్ళు ప్రొజెక్ట్ చేసింది కొత్తగా 2027 కూడా సరిపోదు. ఉన్న పాత బ్రిడ్జి 60 సంవత్సరాలు ఇప్పుడు సర్వీస్ ఇచ్చింది. అటువంటిది 60 సంవత్సరాలది మనం అవకాశం ఉంటే నెక్స్ట్ 60 సంవత్సరాలకి పనికొచ్చే విధంగా దీన్ని ఫ్లైఓవర్గా కట్టమని మేము అడుగుతున్నాం తప్పితే వాళ్ళు బ్రిడ్జి కట్టి బయట పక్కన సైడ్ వాల్స్ కడతా ఉంటున్నారు. ఇక్కడ వచ్చిన ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే మొత్తం బ్రిడ్జి పొడవు హిందూ కాలేజ్ సెంటర్ నుంచి లార్డ్ సెంటర్ వరకు కనుక చూస్తే 1.5 కిలోమీటర్. ఈ 1.5 కిలోమీటర్లో 34 రోడ్లు వచ్చి కలుస్తున్నాయి. 18 అరణల్పేట లైన్లు, 7 బ్రాడీపేట లైన్లు, లక్ష్మీపురం, కొరిటిపాడు, అమరావతి రోడ్ నుంచి 3, ఇటు పక్కకు వచ్చేటప్పటికి రైల్వే స్టేషన్ నుంచి మన జనరల్ ఇది మెడికల్ కాలేజీ నుంచి ఉమెన్స్ కాలేజీ నుంచి 3 రోడ్లు వచ్చి కలుస్తున్నాయి. ఇవి కాక మార్కెట్ వైపు నుంచి ఒక రోడ్డు, జీటీ రోడ్ నుంచి ఒక రోడ్డు, కలెక్టర్స్ రోడ్డు ఒక రోడ్డు, మొత్తం 34 లైన్లు వచ్చి కలుస్తున్నాయి ఈ రోడ్డు మీద. ఇంత ట్రాఫిక్ రద్దీ ఉన్నదాన్ని అక్కడికక్కడే ఎక్కించి కిందకి దింపితే మళ్ళీ అదే రోడ్లో ఇది ఉంటుంది కానీ ఆ ట్రాఫిక్ ఇంటెన్సిటీ తగ్గదు, కంజెషన్ పెరుగుద్ది. ఈ ట్రాఫిక్ కంజెషన్ తగ్గాలంటే ట్రాఫిక్ డివైడ్ అయిపోవాలంటే కింద అండర్ పాస్ కూడా ఇస్తే కింద లోకల్ నీడ్స్ ఉన్నాయన్నీ వెహికల్స్ కింద వెళతాయి, పైన ఈ కింద అవసరం లేని అన్నీ సెంటర్ టు సెంటర్ వెళ్ళిపోతాయి. అప్పుడు ట్రాఫిక్ కంజెషన్ తగ్గుద్ది. కానీ ఆ కంజెషన్ తగ్గడానికి వీళ్ళు వేస్తున్న బ్రిడ్జి ఏ విధంగానూ సహాయకారి కాకపోగా ఇంకా ప్రతిబంధకమైద్ది. ఇప్పుడున్న బ్రిడ్జి దగ్గర 3 లైన్ల వరకు ఇస్తేనే అక్కడ ఎదురు ఎక్కటం కానీ అది జరుగుతూ అంత కంజెషన్ ఉన్నప్పుడు 8వ లైన్ దగ్గర కనుక వీళ్ళు బ్రిడ్జి దించితే 8 లైన్ల వాళ్ళు అక్కడ ఎక్కుతారు. ప్లస్ ఏది జరిగినా కానీ చుట్టూ తిరిగి అక్కడ హిందూ కాలేజ్ దగ్గరన్నా యూటర్న్ తీసుకోవాలి, ఇక్కడ లార్డ్ సెంటర్ దగ్గరన్నా యూటర్న్ తీసుకోవాలి. అలా కాకుండా ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కట్టేట్లయితే దానివల్ల ఎంత లాభం అంటే కింద యాక్సెస్ ఏది దెబ్బతినదు, అందరూ శుభ్రంగా అటు ఇటు హ్యాపీగా వెళతారు. వీళ్ళతో సంబంధం లేకుండా టైం సేవ్ అవుతుంది, పైన వెళ్ళేవాళ్ళు పైన వెళ్ళిపోతారు. కాబట్టి మేము మొదటి నుంచి ఇన్సిస్ట్ చేస్తుంది ఎలివేటెడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనేది మర్చిపోవాలి. వీళ్ళు 60 సంవత్సరాల క్రితం బ్రిడ్జి కట్టారు, అది రైల్వే ట్రాక్ దాటడం కోసం. అప్పుడు 2 టౌన్ ఇంతగా లేదు. ఇవాళ 100ల కాలనీలు, 1000 అపార్ట్మెంట్లు, లక్షల జనాలు 2 టౌన్లో పెరిగారు. కాబట్టి వీళ్ళందరూ ఈ రోడ్డు మీద తిరగాలి అంటే ఖచ్చితంగా ఎలివేటెడ్ ఫ్లైఓవర్ ఉండి తీరాలి, అండర్ బ్రిడ్జి ఉండి తీరాలి. మా డిమాండ్ అలా ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఇది చేయమని మేము అడుగుతున్నాం తప్పితే ఎక్కడా వ్యతిరేకం కాదు. మేమే కాదండి, మాతో పాటు ఏమాత్రం ఇదున్నా ఇంటలెక్చువల్స్ రిప్రజెంట్ చేస్తున్న ఏ సోషల్ ఆర్గనైజేషన్ కానీ ఎవ్వరు కూడా సర్వీస్ ఆర్గనైజేషన్స్ అందరూ అడుగుతున్నది ఎలివేటెడ్ ఫ్లైఓవర్. మరి ఇంతమంది జనాలు ఇలా కోరుకుంటున్నప్పుడు ఎలివేటెడ్ ఫ్లైఓవర్ వేయకుండా బ్రిడ్జి అన్నది ఎందుకు వాడుతున్నారు? బ్రిడ్జి అనేది వాడేది ఎప్పుడంటే విలేజెస్లో మామూలుగా లెవెల్ క్రాసింగ్స్ ఉంటే ఆ లెవెల్ క్రాసింగ్స్ని అవాయిడ్ చేయడం కోసం సేతుబంధన పథకం కింద బ్రిడ్జిలు ఇచ్చారు. ఆ స్కీమ్ కింద ఏదో పాస్ అయిందని అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టి జనాల్ని ఇబ్బంది పెడుతున్నారు తప్పితే ఇవాళ పెరిగిన ఈ గుంటూరు టౌన్ దీనికి ఎలివేటెడ్ ఫ్లైఓవరే సూటబుల్. ఇంకొకటి ఎందుకంటే ఒకప్పుడు నెంబర్ ఆఫ్ వెహికల్స్
ఒక రిజిస్ట్రేషన్ సిరీస్ మారాలి అంటే 25 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టేది. కానీ ఇవాళ ఎట్లా ఉన్నదంటే 6 నెలలు తిరిగేటప్పటికి 10,000 వెహికల్స్ సిరీస్ మారిపోతుంది. అట్లా లెక్కేసుకున్నప్పుడు కొన్ని లక్షల వెహికల్స్ ఇక్కడ తిరుగుతున్నప్పుడు పొరపాటున కూడా బ్రిడ్జ్ సూటబుల్ కాదు. ఎందుకంటే అక్కడే దిక్కుతున్నారు, అక్కడే దిగుతున్నారు. అలా ఉండకుండా ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కట్టాలి అంటే వీళ్ళు కూడా ముందు డిపిఆర్ ప్రిపేర్ చేయాలి. సోషల్ ఇంపాక్ట్ అనాలిసిస్ అని ఒకటి ఇది చేయాలి. అటువంటి సోషల్ ఇంపాక్ట్ అనాలిసిస్ ఏమీ చేయకుండా డైరెక్ట్గా అక్కడేదో సేతుబంధన పథకం కింద వచ్చిందని 98 కోట్లు తెచ్చి ఇక్కడ కడుతున్నారు. కానీ 2016లోనే 167 కోట్లు ఖర్చు అవుతుందని ఆ రోజునే ప్రొజెక్ట్ చేసినప్పుడు ఇవాళ ఖచ్చితంగా అది 200 నుంచి 250 కోట్లు అవ్వచ్చు. 1000 కోట్లు అమరావతిలో ఖర్చు పెడుతున్నాం క్యాపిటల్ కోసం అన్నారు. ఇది కూడా సిఆర్డిఏ పరిధిలోనే ఉన్నప్పుడు ఇంకొక 100 కోట్లు, ఇవాళ 98 కోట్లు తెచ్చారు, ఇంకో 100 కోట్లు తీసుకొస్తే అద్భుతమైన ఫ్లైఓవర్ వస్తుంది. భవిష్యత్ తరాలందరికీ ఇది ఉపయోగపడుతుంది, అందరూ మెచ్చుకుంటారు. అటువంటి ఫ్లైఓవర్ కోసం మేము అడుగుతున్నాం తప్పితే ఎవ్వరం అబ్జెక్ట్ చేయట్లేదండి. కాబట్టి ప్రజాప్రతినిధులు, బ్యూరోక్రాట్స్, అఫీషియల్స్ అందరూ ఆలోచించి టెక్నికల్గా వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ ఈ సెంటర్లో ఉండి ఇక్కడ ఉన్న వాళ్ళ అనుభవాలు కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ దాన్ని ఏమీ తీసుకోవట్లేదు. అది ప్రజల్లో కలిసి మమైకమయ్యి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని దానికి తగ్గట్లు బ్రిడ్జి కట్టినప్పుడే దీని విలువ ఇదవుతుంది. కానీ లేకపోతే చరిత్రలో దిద్దుకోలేని తప్పు జరుగుతుంది. కాబట్టి మా అందరి డిమాండ్ కూడా ఎలివేటెడ్ ఫ్లైఓవర్, దానికోసమే మేము ఇది ఇచ్చేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు మల్లేశ్వరరావు అండి. నేను ఇక్కడ రెండలపేట 12వ లైన్లో దాదాపుగా ఒక 15 సంవత్సరాలు బట్టి ఇక్కడే, 20 సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉంటున్నాను. ఇక్కడ ఈ ట్రాఫిక్ మొత్తాన్ని ప్రతిరోజు చూస్తున్నటువంటి ప్రథమ వ్యక్తుల్లో నేను ఒకడిని. మొన్న చూశారు కదా మీరు, ఈ ట్రాఫిక్ 3 అంతుల దగ్గర ఒక నెల రోజులని చెప్పేసి 3 నెలల వరకు క్లోజ్ చేస్తే ఫ్లైఓవర్ మొత్తం, శంకరుల్లాస్ ఫ్లైఓవర్ మొత్తం ఫుల్ టైట్ అయిపోయింది. అది క్రాస్ చేయడానికి కనీసం 30 నిమిషాలు టైం పట్టింది. ఎంతో నరకాన్ని అనుభవించాం. దీనికి ఈ ట్రాఫిక్ని డైవర్ట్ చేయాలంటే వాస్తవానికి అధికారులు కానీ, గౌరవనీయ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా సరే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నెహ్రూ నగర్ ఆర్యూబీ ఒకటి, శ్యామలానగర్ ఆర్యూబీ ఒకటి 1/14లో అది ఓపెన్ చేసి అక్కడ ఒక ఆర్యూబీ వేస్తే మెజారిటీ ఆఫ్ ది ట్రాఫిక్ డైవర్ట్ అయిపోతుంది. ఈ బ్రిడ్జి మీద ఇంత కంజెషన్ ఉండదు. అదిగాక ఈ బ్రిడ్జి నిర్మిస్తూ ఉంది 930 కిలోమీటర్లు మాత్రమే. మొత్తం 1.5 కిలోమీటర్స్ లెంగ్త్లో 930 కిలోమీటర్ల కన్స్ట్రక్షన్లో 8 వంకర్లు వచ్చాయండి. ఇది అందమైనటువంటి బ్రిడ్జి అని చెప్పేసి అందరూ అనుకోవాలా? వంకర్లు తీసేసి చేస్తే ఎంతో బాగుంటుంది. ఇక్కడ 11వ లైన్లో నుంచి 11వ లైన్, అరండలపేట 11వ లైన్ ఎదురుగా రోడ్డుని తూర్పు వైపుకు తిప్పారు 30 డిగ్రీస్లో. అక్కడ 13వ లైన్లో మళ్ళీ 30 డిగ్రీస్లో పడమర వైపుకు తిప్పారు. ఎందుకు తిప్పారు అని చెప్పేసినంటే మాస్టర్ ప్లాన్లో అట్లాగే ఉన్నది, మేము అదే అనుసరించాము అంటారు. ఆ మాస్టర్ ప్లాన్ అనేటువంటిది బ్రహ్మ పదార్థం. అది ఎక్కడుందో మరి ఎవరికీ తెలియదు. డిస్ప్లే పెట్టచ్చు కదా, పబ్లిక్ డొమైన్లో ఉంచవచ్చు కదా ఆ మాస్టర్ ప్లాన్ని, ఎవరికీ తెలియదు. R&B అధికారులను సంప్రదించినా, NH వాళ్ళని సంప్రదించినా మా దగ్గర లేదండి తర్వాత ఇస్తాం కావాలంటే అని చెప్పి అంటారు. కానీ ఎవరికీ చూపించరు. మాస్టర్ ప్లాన్ ప్రకారం అయితే ఈ వంకర్లుగా ఇన్ని 8 వంకర్లతోటి 930 కిలోమీటర్లో బ్రిడ్జి నిర్మిస్తే అది గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారి 2047 విజనరీకి అందమైన బ్రిడ్జి అవుతుందా? 2047కి ఇంకెంత డెవలప్ అవుతుంది? అదిగాక సిటీ డెవలప్ అవ్వాలని చెప్పేసి ఈ 3 శ్యామలానగర్ ఆర్యూబీ, నెహ్రూ నగర్ ఆర్యూబీ చాలా ముఖ్యమైనటువంటి. అవి కనుక వేస్తే ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ప్రజలందరికీ ట్రాఫిక్ కష్టాలు లేకుండా తొలగిపోతాయి. నా పేరు వేముల యుగంధర్ అండి. గుంటూరు అరండాలపేట బ్రాడీపేట వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్ అండి. మాది అరండాలపేట 14వ లైన్లో షాప్ అండి. గత 45-50 ఏళ్ళ నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నాం మేము. యాక్చువల్గా ఇప్పుడున్న బ్రిడ్జి 58లో కట్టిందండి. ఆ రోజు వేలల్లో ఉన్న జనాభా, ఆ రోజు ఎంతో ముందు చూపుతో కట్టారు ఆ బ్రిడ్జిని. అది 60 ఏళ్ళ పైన ఇప్పటికీ అందుబాటులో ఉంది. అది శిథిలావస్థకి అయితే చేరలేదు ఇప్పటివరకు. కానీ మారుతున్న జనాభాకు అనుసారంగా పెద్ద ఫ్లైఓవర్ కట్టాలని 2016లో ప్రపోజల్ చేశారు. కానీ ఇవాళ సేతుబంధన్ కింద 98 కోట్లు తీసుకొచ్చి ఏదో ఆ డబ్బుల వరకే మేము కడతాము, 9వ లైన్లో దించేస్తామంటే దానివల్ల చాలా ఇబ్బంది. కానీ పెమ్మసారి గారి ఎంపీ గారి మాటలు ఎలా ఉన్నాయంటే
16 లైన్ దాకా బ్రిడ్జి కడితే అటుపక్క వ్యాపారస్తులంతా నష్టపోతారని చెప్తున్నారు. కానీ ఇవాళ 120 అడుగుల మాస్టర్ ప్లాన్లో హిందూ కాలేజ్ నుంచి లాడ్జ్ సెంటర్ వరకు మొత్తం అటు ఇటు వ్యాపార సంస్థలన్నీ 120 అడుగుల మాస్టర్ ప్లాన్ ప్రకారం కొడుతున్నారు. మరి నష్టపోతున్నాం కదా ఆల్రెడీ. నష్టపోతున్నప్పుడు లాంగ్ ఫ్లైఓవర్ ఎందుకు వేయకూడదు? ఇది భవిష్యత్ అవసరాలకి ఉపయోగపడేది తప్పితే మేము బ్రిడ్జి వద్దని ఏ రోజు చెప్పలేదు. ప్రజలకి కావాలి. భవిష్యత్తు జనాభా ఇవాళ 10 లక్షల జనాభా గుంటూరు జనాభా. అది భవిష్యత్తులో రాజధానిలో ఉన్నప్పుడు 50 లక్షలు అవ్వచ్చు, 60 లక్షలు అవ్వచ్చు. దానికి అనుగుణంగా ఉండాలి బ్రిడ్జి అనేది. అది దీనికంటే ఎలివేటెడ్ ఫ్లైఓవర్ వేసుకుంటే అందరికీ అందుబాటులో ఉంటుంది. కింద మొత్తం పార్కింగ్ టోటల్ 100 అడుగుల రోడ్డు వచ్చేస్తుంది. కింద 100 అడుగుల రోడ్డు వచ్చినప్పుడు సెంటర్ పార్కింగ్ పెట్టుకుంటే ఈ షాపుల దగ్గర కానీ అటు వ్యాపారస్తులకి ఎవరికి ఇబ్బంది ఉండదు. మొత్తం ఫ్రీ పార్కింగ్ ఉంటుంది. కింద ఆర్యూబీ వేశారనుకోండి, కింద పార్కింగ్ కింద ట్రాఫిక్ కింద వెళ్ళిపోతుంది, పైన వెళ్ళే ట్రాఫిక్ పైన వెళ్ళిపోతుంది. ఎవరికి ఇబ్బంది ఉండదు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ముందుకెళ్ళాలి తప్పితే ఏదో ఆ డబ్బులతో కట్టేసాము అనుకుంటే ఇది భవిష్యత్తుకి చాలా ప్రమాదంగా మారుతుందండి. నా పేరు పిఎస్ మూర్తి. గత 40 ఏళ్ళుగా నేను బ్రాడీపేటలోనే ఉంటున్నాను. అదిగాక నేను గుంటూరు సిటీ హౌస్ ఓనర్స్ అసోసియేషన్కి కార్యదర్శిగా కూడా ఉన్నాను. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గత 20 ఏళ్ళుగా తెలుగుదేశాన్ని మేము ఎన్నుకుంటున్నాం. తెలుగుదేశం నియమించిన నాయకులు, ఎన్నికైన నాయకులు దారి తప్పారేమో కానీ ప్రజలుగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వాళ్ళు అంటే బ్రాడీపేట, అరండలపేట ముఖ్యం. వీళ్ళందరూ కూడా ఎప్పుడూ తెలుగుదేశాన్ని వదిలిపోలేదు. ఇవాళ మేము బ్రిడ్జి అనుకూలంగా ఉండాలి, మాకు ఇక్కడి నుంచి అటుపక్కకి వెళ్ళేందుకు, ఆసుపత్రికి వెళ్ళేందుకు కావాలి, రైల్వే స్టేషన్కి వెళ్ళేందుకు కావాలి, అక్కడ వాళ్ళు రైల్వే స్టేషన్కి వచ్చేవాళ్ళు ఇటు కావాలి అని అడుగుతుంటే మేమంతా ఏదో అభివృద్ధి నిరోధక శక్తులు లాగా కొన్ని ప్రసారాల్లో చేస్తున్నారు. చాలా శోచనీయమైన విషయం. 20 ఏళ్ళుగా ఒక పార్టీకి కొమ్ము కాస్తున్న ప్రజల మాట వినకుండా, ప్రజల అవసరాలు తీర్చకుండా బ్రిడ్జి కట్టేస్తాము. అదిగాక పిండి కొద్ది రొట్టెలాగా లేదు, అది కొద్ది పిండి రొట్టెలాగా ఎంత ఉంటే అంతతో కడతాం, మీకు ఎక్కడికి వస్తే ఎక్కడ వస్తా ఉంటుంది. ఈ ప్రజల్ని ఇన్సల్ట్ చేయటమేను అనేది మాత్రం ముఖ్యంగా తెలియజెప్పదలుచుకున్నాను. పోతే ఆర్యూబీలు లేకుండా కొత్త బ్రిడ్జి రావటం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ముందు ఆర్యూబీలు నిర్మించి తర్వాత బ్రిడ్జి నిర్మించాలనేది ప్రథమమైన కర్తవ్యంగా ఉండి తీరాలి. ఎందుకంటే ఆర్యూబీలు నిర్మిస్తే 9-10 అడ్డ రోడ్ల వరకు జనాలకి రావటానికి పోవటానికి ఇబ్బంది ఉండదు. తర్వాత బ్రిడ్జి కూడా హిందూ కాలేజీ నుంచి అంబేద్కర్ దాకా నిర్మించినందువలన ఈ ఆర్యూబీల వలన వీళ్ళందరికీ ఉపయోగకరమే, కానీ వీళ్ళెవరూ ఎక్కువ ఆ బ్రిడ్జి ఎక్కి వాడుకోవాల్సిన అవసరం ఉండదు. బ్రిడ్జి అంత ఎందుకు ఉండాలి అని చెప్తున్నామంటే, ఇది గుంటూరు పట్టణంలోంచి అమరావతి అంటే మన క్యాపిటల్కి వెళ్ళే ముఖ్యమైన రహదారి ఎక్కువగా రష్గా ఉండేదాంతో బ్రాడీపేట, అరండలపేటలు కూడా అతలాకుతలం కాకుండా ఆర్యూబీలు నిర్మించడం అనేది చాలా అవసరం. ఎంత బ్రిడ్జి నిర్మిస్తారనేది కాదు, ఎంత చేస్తారనేది కాదు. కానీ వీళ్ళు చెప్పిన ప్రకారం, ఇప్పుడు చెప్పిన ప్రకారం వస్తే బ్రాడీపేట 6వ లైన్ వైడెన్ చేయాలి. ఎందుకంటే 4వ లైన్కి రాదు. 4వ లైన్కి ఎంటర్ అయ్యేందుకైనా అంత దూరమైనా సరే బ్రాడీపేట 6వ లైన్ చేయాలి. అట్లాగే అరండలపేట 10వ లైన్ కూడా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ట్రాఫిక్ తట్టుకోవాలి, వెనక్కి రావాలి. ట్రాఫిక్ 1వ లైన్లలోంచో, అరండలపేట 1వ లైన్లోంచో ఇట్లా వెనక్కి రావాల్సి వస్తాయి. కాబట్టి చాలా ముఖ్యమైన విషయం, కట్టబోయే ఫ్లైఓవర్ కింద ముందు ఆర్యూబీలు నిర్మించి తర్వాత పొడుగాటి ఫ్లైఓవర్ నిర్మించడం వలన అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ప్రజలు కానీ వర్తకులు కానీ ఎవ్వరూ దీనికి వ్యతిరేకం కాదు. అష్టావక్రలాగా బ్రిడ్జి కడితే అంతకంటే అసహ్యమైన చరిత్రలో ఉండదు. ఇంకోటి చెబుతున్నారు, ఈ మధ్య కలెక్టర్ గారు చెప్పారు, 5 నెలల వరకు ఈ పాత బ్రిడ్జి తీసేయం కదా, వాడుకోవచ్చు కదా అంటున్నారు. 5 నెలల వరకు తీసేస్తే బాగానే ఉంది. కానీ తర్వాత 50-60 ఏళ్ళు ఏమవ్వాలి, ఏం కుస్తీలు పట్టాలి జనం ఆర్యూబీ లేకపోతే. ఇది అందరూ పరిపాలనా యంత్రాంగమే కాదు,
ముఖ్యమంత్రి గారు కూడా ఈ ప్రజల్ని, ముఖ్యంగా తమకి బాసటగా 20 ఏళ్ల నుంచి నిలుస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ఇస్తున్న వాళ్ళనందరినీ వంచకూడదు అనేది తెలుసుకుని ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో కలగజేసుకుని బ్రిడ్జి సంగతి, చక్కటి బ్రిడ్జి వచ్చేదాకా అప్పటిదాకా ఆపినా పర్వాలేదు కానీ ఇబ్బందులు పాలు చేయకూడదని మేము భావిస్తున్నాం. రైల్వే వాళ్ళ కోసం ఇబ్బంది పెట్టకుండా ముందు ఆర్యూబీలు నిర్మిస్తే రైల్వే కూడా 8వ ప్లాట్ఫామ్కి కూడా వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. లేకపోతే రైల్వేలకు కూడా ఏమాత్రం ఉపయోగకరంగా ఉండదని తెలియజేస్తూ థ్యాంక్ యూ. నా పేరు కార్తీక్ అండి. చిన్నప్పటి నుంచి నేను గుంటూరులో పెరిగాను. గుంటూరులో ప్రాముఖ్యమైన సెంటర్స్, ప్రతి ఊరికి కొన్ని సెంటర్స్ ఉంటాయి. ఆ సెంటర్స్ వల్ల ఆ ఊరికి పేరు వస్తుంది. అలాంటి గుంటూరులో ఉన్న సెంటర్స్ మొదటి నుంచి జిన్నా టవర్ సెంటర్, అట్లాగే శంకర్ విలాస్ సెంటర్, ఈ రెండిటి కాంట్రిబ్యూషన్ వల్ల గుంటూరు ఈరోజు ఇంత బాగా డెవలప్ అయింది. అది బిజినెస్ రంగంగా కానీ, పర్యాటక రంగంగా కానీ, ఏదైనా కానీ, హాస్పిటల్స్ కానీ, విద్య, వైద్యం అన్నీ. ఇలాంటిది గత ప్రభుత్వం, వీళ్ళ ప్రభుత్వంలోనే జయదేవ్ గారు గల్లా జయదేవ్ గారు అన్నీ పరిశీలించి వ్యాపారులకి నష్టం కలగకుండా, అట్లాగే ప్రజలకు మంచి ఎలివేటెడ్ ఫ్లైఓవర్ ఇస్తే, కింద కూడా అప్పుడు హై రైజ్ సింగిల్ పిల్లర్ ఫ్లైఓవర్ వేయటం వల్ల ఇప్పుడున్న 100 ఫీట్ రోడ్లో ఒక 10 to 15 ఫీట్లో పిల్లర్స్ వేస్తే బ్యాలెన్స్ 80-85 ఫీట్ వరకు ఉంటుంది. సో దట్ 45 ఫీట్ దాకా కింద వ్యాపార సముదాయాల్లో కూడా రోడ్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు పైన మీరు అనుకున్నట్టు 4 లైన్ వేస్తే కింద కూడా 4 లైన్ ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ కనుక హిందూ కాలేజ్ దాకా వెళ్తే ఇటు నాస్ సెంటర్ నుంచి వచ్చే ట్రాఫిక్ కానీ, ఇటు ఇప్పటిదాకా అందరూ చెప్పినట్టు అరండల్పేట, బ్రాడీపేట కాదండి, ఇప్పుడు కోబాల్పేట వాళ్ళు కానీ, లేదంటే శారదా కాలనీ వాళ్ళు కానీ రావాలంటే వచ్చి అందరు ఈ ఫ్లైఓవర్ ఎక్కే బదులు ప్యారలల్ లైన్స్లో నుంచి వచ్చి అండర్ పాస్లో నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు మొన్న ప్రజాప్రతినిధులు చెప్పినట్టు ఆ రోజుల్లోనే అండర్ పాస్ లేదు, ఇప్పుడు దాని అవసరం లేదన్నారు. ఆ రోజుల్లో లేదంటే 60-70 ఏళ్ల క్రితం ఇంత టెక్నాలజీ లేదండి, ఇంత మార్కెట్ లేదు, ఇంత ట్రాఫిక్ లేదు. ఈరోజు ఇప్పుడు మనం గమనిస్తే కనుక హైదరాబాద్ బేగంపేట ఏరియాలో ఎంత ట్రాఫిక్ ఉంటుంది, గచ్చిబౌలి ఏరియాలో ఎంత ట్రాఫిక్ ఉంది. వాళ్ళు ఎలివేటెడ్ ఫ్లైఓవర్స్ వేసుకొని, దట్టు వితౌట్ ఫుట్ పాత్స్, కింద ప్యారలల్గా సర్వీస్ రోడ్స్ కూడా వైడ్గా 100 ఫీట్స్ అట్లా ఉన్న రోడ్స్ అవన్నీ. మరి అక్కడే ట్రాఫిక్ను వాళ్ళు మేనేజ్ చేయగలిగితే ఇక్కడ అట్లా ఎందుకు చేయలేము? వేరాజ్ ఆర్ఓబీకి టెక్నికల్గా వాటర్ డ్రైన్ ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయంటున్నారు. ఓకే, మీరు అన్నట్టు వస్తుంది. అది ఎన్ని రోజులు వస్తుందండి? సంవత్సరంలో మహా అయితే భారీ వర్షాలు పడితే 10-15 రోజులు వస్తుంది. ప్యారలల్గా ఆర్ఓబీ ఉంది కదా, పైన రోడ్ ఫ్లైఓవర్ కూడా ఉంటుంది కదా, ఆ 10 రోజులు ఫ్లైఓవర్ని యాక్సెస్ చేసుకుంటారు ప్రజలంతా కూడా. బాంబేలో మెరైన్ లైన్స్ నుంచి దాదర్ వెళ్ళే వరకు సుమారుగా ఒక 10-15 కిలోమీటర్ల వరకు అండర్ పాస్ ఇదే ఉందండి. అలాంటి కట్టడాలు మన ఇండియాలోనే మోడీ గారి హయాంలో జరిగి ఉన్నాయి. మరి అంత స్ట్రెచ్లో ఉన్నవి కేవలం ఈ 1/2 కిలోమీటర్లో, ఈ 500 మీటర్స్లో లేదా ఆర్యూబీని ఎందుకు అకామిడేట్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు మన గుంటూరు పాలకవర్గం వాళ్ళే 3 నెలల్లో ఆర్యూబీని ఫుల్ఫిల్ చేసిన అనుభవం రీసెంట్గా ఉంది, మన డొంక రోడ్లో. అట్లాగే ఆర్యూబీ రెండు కలిసిన కంకరగుంట ఫ్లైఓవర్ ఇటు పక్కన ఉంది. సో అది లేకపోతే ఏటి అగ్రహారం వాళ్ళు కానీ వీళ్ళంతా రావాలంటే ఎంత ఇబ్బంది పడేవాళ్ళు. ఆర్యూబీ ఉండటం వల్లే కదా ట్రాఫిక్ డైవర్ట్ అయ్యి ఫ్లైఓవర్ మీద కొంచెం ప్రశాంతంగా తిరుగుతున్నారు, కంకరగుంట ఫ్లైఓవర్. అట్లాగే ఇక్కడ కూడా పునఃపరిశీలించి ఆర్ఓబీ రెండు వస్తే గనక కింద ఇటు కమర్షియల్ ఏరియా కానీ, అటు క్రిటికల్ ఏరియా అయిన హాస్పిటల్స్ ఆర్ స్కూల్స్కి ప్యారల్గా 40 ఫీట్ రోడ్స్ ఉండి చక్కగా కింద మూమెంట్ కింద జరుగుతుంది. ఈ ఏదైతే ప్యారలల్ రోడ్స్, మెయిన్ రోడ్స్ ఉన్న ట్రాఫిక్ అంతా కూడా పైన హై ఫ్లైఓవర్ మీద డిస్టర్బెన్స్ లేకుండా, అలాగే పైన ఉన్న ట్రాఫిక్ అంతా కూడా కింద డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందని చెప్పి మేము ఈ ప్రతిపాదనకి సమర్థించడం జరుగుతుంది. సో మేము ల్యాండ్స్ ఇచ్చి కూడా వినియోగంగా లేకపోతే ప్రజలకి దానివల్ల ఇంపాక్ట్ తక్కువ ఉంటుందనే ఉద్దేశంతో మేము కూడా ప్రపోజల్ని, జయదేవ్ గారు పెట్టిన ప్రపోజల్నే ప్రతిపాదిస్తున్నాం.
థ్యాంక్ యూ. ఇప్పుడున్న బ్రిడ్జ్ ప్రస్తుతానికి 2వ లైన్ దగ్గర ఉందండి. అదే బ్రిడ్జ్ రేపు 8వ లైన్ 9వ లైన్ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు 2వ లైన్ దగ్గరే ఉన్న ట్రాఫిక్ యూటర్న్ తీసుకొని బ్రిడ్జ్ మీదకి ఎక్కుతూ ఉన్నారు. అట్లాంటిది ఇటు 10 లైన్లు కానీ అటు 10 లైన్లు కానీ అరండల్పేట బ్రాడీపేట దగ్గర నుంచి బ్రాడీపేట వెనకాల ఉన్న 14-15 అడ్డ రోడ్లలో కానీ ఇటు కానీ డొంక రోడ్డు కానీ ఈ శారదా కాలనీ ఏరియాలు కానీ అటు నుంచి ఎవరైనా వచ్చేవాళ్ళు కానీ మొత్తం పైనుంచి చిన్న సందుల్లో నుంచి వచ్చి బ్రిడ్జ్ మీదకి ఎక్కాలండి. సో ఆ ట్రాఫిక్ అనేది చాలా హెవీ ఇంపాక్ట్ ఉండబోతుంది. దీన్ని మనం కంట్రోల్ చేయాలి అంటే ఫ్లైఓవర్ హిందూ కాలేజ్ దగ్గర నుంచి మన లార్జ్ సెంటర్ దాకా వేసుకొని కింద అండర్ పాస్ వేస్తే కనుక కింద 4 లైన్లు ఉపయోగించుకోవచ్చు, పైన 4 లైన్లు ఉపయోగించుకోవచ్చు. అప్పుడు పైన 70 అడుగులు వస్తుంది, కింద 120 అడుగులు వస్తుంది. 190 అడుగుల రోడ్డు మన అరండల్పేట మెయిన్ రోడ్లో అమరావతి నుంచి రోజు వచ్చే 50,000 వెహికల్స్కి ఇప్పుడు ప్రజెంట్ అనేది మంచిగా హెల్ప్ అవుతుంది ట్రాఫిక్ ఫ్లో అనేది. ఇది ఇటువైపు కూడా మన ఫ్లైఓవర్ వేసేటప్పుడు కూడా సింగిల్ పిల్లర్ మెట్రో హైట్ ఫ్లైఓవర్ వేసుకుంటే ట్రాఫిక్ ఫ్లోస్ అడ్డంగా ఈ అడ్డ రోడ్లో నుంచి వెళ్ళటం కానీ అరండల్పేట బ్రాడీపేట ఏరియా ట్రాఫిక్ ఫ్లో కానీ బాగా ట్రాఫిక్ డిలే కాకుండా వెళ్ళిపోతారండి. దీనివల్ల చాలా పొల్యూషన్ ఇంపాక్ట్ కూడా ఉండకుండా ట్రాఫిక్ ఫ్లో కనెక్టివిటీగా ఉంటుంది. తొందరగా వాళ్ళ డెస్టినేషన్స్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఉన్న బ్రిడ్జ్ మీదే అరండల్పేట 5వ లైన్ కానీ 6వ లైన్ కానీ 10వ లైన్ దగ్గర నుంచి ట్రాఫిక్ సమస్యలు మనం చూస్తున్నాము. అక్కడి నుంచి ఒక అంబులెన్స్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళాలంటే 5 నుంచి 10 నిమిషాలు పట్టిద్దండి. ఇదే బ్రిడ్జ్ రేపు 8వ లైన్ దగ్గర ఉంటే ఏదైనా అంబులెన్స్ మన మన డొంక రోడ్ దగ్గర నుంచి కానీ అరండల్పేట దగ్గర నుంచి కానీ బ్రాడీపేట వైపు నుంచి కానీ అటువైపు నుంచి రావాలంటే మొత్తం తిరుక్కుంటూ మనకి రావాలి. సో ఆ అంబులెన్స్ రీచ్ అయ్యే టైం కూడా ఎక్కువైపోతుంది. సో ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అనమాట. దీనికోసం మనం ఆర్యూబీ ఉంటే కనుక చాలా నీట్గా అంబులెన్స్ ఫ్లో బాగుంటుంది. టైం సెన్సిటివ్ మ్యాటర్స్ అనేవి కూడా మనం కవర్ చేసుకోవచ్చు. 18 అడుగులు సర్వీస్ రోడ్డు ఉన్నప్పుడు ఒక అంబులెన్స్ స్ట్రక్ అయిపోతే చాలా ఇబ్బంది పడతారండి. ఒక అంబులెన్స్ ఒకటి సెన్సిటివ్ మ్యాటర్స్ కాన్వే కానీ మినిస్టర్లు కానీ ఎవరైనా కాన్వేస్ వెళ్ళినా కానీ ఎస్కాట్ వెళ్ళినా కానీ ఇవన్నీ ఇరుక్కుపోతే పరిస్థితి ఏంటండి. దీనికోసం మేము ఆ 30 అడుగుల సర్వీస్ రోడ్డు మినిమం ఉంటే బాగుంటుంది. ట్రాఫిక్ ఫ్లో బాగుంటుంది. సింగిల్ పిల్లర్ మెట్రో హైట్ సిస్టమ్ ఉంటే కనుక కింద పార్కింగ్ కానీ లేకపోతే ట్రాఫిక్ ఫ్లోస్ కానీ చాలా బాగుంటుంది అనేది మా ఉద్దేశం అండి. అంతే. నమస్తే అండి, నా పేరు కొలిశెట్టి బాబు అండి. ఇప్పుడు ఉన్న బ్రిడ్జ్ వచ్చేసరికి 2వ లైన్ వరకు ఉంది. ఇప్పుడు నెక్స్ట్ కట్టే బ్రిడ్జ్ అనేది వారు 8వ లైన్ వరకు అంటున్నారు. 8 అంటే ఓన్లీ 6 లైన్స్ వరకే. అంటే ఇప్పుడు మన సీఎం గారి యొక్క విజన్ అంటే ఎప్పుడు కూడా రాబోయే జనరేషన్ కోసం ఉంటుంది. ఇప్పుడు ఈ కట్టే బ్రిడ్జి వల్ల నెక్స్ట్ 10 years మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ ఈ జనాలు అడిగేది ఏంటంటే టోటల్గా ఫ్లైఓవర్ అడుగుతున్నారు. ఫ్లైఓవర్ అంటే రాబోయే తరాలకు ఉపయోగపడుతుంది, 2-3 జనరేషన్కి ఉపయోగపడేట్టుగా ఉండాలి. కానీ ఈ యొక్క 6 లైన్ల కోసం అనేది ఎంతవరకు సమంజసం అవుతుంది. కాబట్టి ఏంటంటే జనాల కోరిక ఏంటంటే టోటల్ ఫ్లైఓవర్ అనేది పాత వారు చెప్పిన దాని ప్రకారమే ఫ్లైఓవర్ అయితే పూర్తిగా జనాలందరికీ ఉపయోగపడుతుందని మా ఆకాంక్ష అండి. ఇది మొత్తానికి శంకులాసు ఫ్లైఓవర్కి సంబంధించి పూర్తి అప్డేట్ అయితే మనం ఇప్పటివరకు ఇచ్చిన సందర్భం ఉంది. అయితే ఏదైతే గతంలో 2017లో అప్పటి ఎంపీ గల్లా జయదేవ్ 167 కోట్లతో ఇన్నోవేటెడ్ ఫ్లైఓవర్కి సంబంధించి కూడా ఏదైతే కాలేజీ దగ్గర నుంచి హిందూ కాలేజ్ దగ్గర నుంచి లార్జ్ సెంటర్ వరకు కూడా ఫ్లైఓవర్ అయితే బాగుంటుంది. సింగిల్ పిల్లర్ ఫ్లైఓవర్ అప్పట్లో కట్టే సందర్భం ఉంది. ఆ ఫ్లైఓవర్ కడితే ప్రజలందరూ కూడా బాగుపడతారు, ప్రజలు ట్రాఫిక్ సమస్య కూడా ఉండదంటూ కూడా ఈ షాపు యజమానులు కావచ్చు, అసోసియేషన్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మరోపక్క ఆర్యూబీ ఆర్ఓబి ఈ రెండు కూడా ఉంటే ప్రజలు ఎక్కువ ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకునే విధంగా బాగుంటుంది అనేది కూడా వీళ్ళు చెప్తున్నారు. అయితే ఎక్కువ ఫ్లైఓవర్ ఎక్కువ దూరం ఉంటే బాగుంటుంది. కేవలం ఇప్పుడు 98 కోట్లతో ఏదైతే ఏసీ కాలేజీ నుంచి అరండలపేట 8వ లైన్ వరకే ఈ ఫ్లైఓవర్ ఉంటున్న నేపథ్యంలో ప్రజలకి కొన్ని కష్టాలు వచ్చే సందర్భం ఉంది. ట్రాఫిక్ పెరిగే ఉంది కాబట్టి ఏదైతే ప్రజలు ఇబ్బందులు లేకుండా ఎలివేటెడ్ ఫ్లైఓవర్, సింగిల్ పిల్లర్ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగితే బాగుంటుందంటూ కూడా ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. మరోపక్క ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం, గతంలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే ఈ శంకలాసు ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలనే ఉద్దేశంతో 167 కోట్ల రూపాయలు అప్పుడు శాంక్షన్ చేశారు. ఇప్పుడు 98 కోట్లతో దీన్ని తగ్గించి చేస్తున్న పరిస్థితి ఉంది. పాత ఫ్లైఓవర్ పద్ధతిలోనే చేస్తే బాగుంటుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మరోపక్క ఏదైతే 1960
1960లో ఈ ఫ్లైఓవర్ కట్టారు. దాదాపు 60 ఏళ్ళు వాళ్ళు ఆలోచించి కట్టారు. మనం కట్టేది 100 ఏళ్ళు ఆలోచించి కడితే బాగుంటుంది. ఎలివేటెడ్ ఫ్లైఓవర్, విశాలమైన ఫ్లైఓవర్ పడితే బాగుంటుందంటూ కూడా ఇక్కడ ప్రజలు కానీ అసోసియేషన్ నాయకులు, షాపు యజమానులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది.